సో ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ లో మనకేమో ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ దేనికంటే మనం బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ పెట్టుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఆర్ గ్రీన్ ఏదో ఒక కలర్ అనేది మెన్షన్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసుకుని ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో దానికి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవడానికి ఏం చేయాలంటే యూఆర్ఎల్. ఓకేనా. యూఆర్ఎల్ ఈక్వల్ టు యూఆర్ఎల్ బ్రాకెట్స్ లో ఈ కావాల్సిన మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అనేది పెట్టాలి. ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అనేది పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇమేజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ పెట్టాం. సో ఆ ఇమేజ్ విత్ టు హైట్ ఉంటుంది కదా. సో ఎంత విత్ టు హైట్ అనేది చూసుకొని రిమైనింగ్ మొత్తం అదే ఇమేజ్ అనేది రీప్లేస్ అవుతా వస్తుంది, అంటే రిపీట్ అవుతా వస్తుంది. అలా రిపీట్ అవ్వకుండా నాకు సింగిల్ గానే ఒక ఇమేజ్ రావాలంటే మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని వాడతాం. బ్యాక్గ్రౌండ్ రిపీట్. సో ఈ రిపీట్ నో రిపీట్ అంటే ఏమవుతుందంటే ఓన్లీ సింగిల్ ఇమేజ్ వస్తుంది. అలా కాకుండా రిపీట్ అని పెడితే ఏమొస్తుందంటే రిపీట్ అవుతా వస్తుంది అనమాట మన ఇమేజ్. కావాలంటే అది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. సో రిపీట్ ఎక్స్ టైమ్స్, 2 టైమ్స్, సో ఎన్ టైమ్స్ అంటే పెట్టొచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అంట. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. సో ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఏంటంటే ఫిక్స్డ్ ఆర్ ఫ్లోర్. ఫిక్స్డ్ అనే వచ్చు, లేకపోతే స్టోర్ అనే వచ్చు అనమాట. సో ఫిక్స్డ్ స్టోర్ ఇది దేనికి యూజ్ అవుతామంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ లో మనకు ఇమేజ్ పెట్టుకున్నాం. ఓకేనా. సో ఇమేజ్ పెట్టినాక నాకు పైన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అలానే ఉండాలి, దాని పైన ఓన్లీ కంటెంట్ మాత్రమే నాకు మూవ్ అవ్వాలి. సో అలాంటి ఏం చేయాలి, ఫిక్స్డ్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, పైన కంటెంట్ మాత్రమే నీకు మూవ్ ఆన్ అవుతా ఉంటుంది. అదే స్టోర్ పెడితే ఏమవుతుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా నీకు మూవ్ ఆన్ అవుతా ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అంటాం అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ సైజ్. ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీ దేనికంటే సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెడతామా, ఆ ఇమేజ్ యొక్క సైజ్ నీకు ఎంత కావాలనుకుంటే అంత ఇవ్వచ్చు. డైరెక్ట్ గా మనం 500 పిక్సెల్స్ అలా ఇస్తే ఏమవుతుంది ఒకేసారి విత్ టు హైట్ రెండింటికి అప్లై అవుతుంది. లేదు సార్ నేను విత్ విడిగా హైట్ విడిగా అప్లై చేసుకుంటా, సో 500 కామా 400 ఇలా అప్లై చేయొచ్చు. లేదంటే మనకి విత్ టు హైట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కవర్ అని కూడా పెట్టవచ్చు. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ విత్ టు హైట్ ఏం మెన్షన్ చేయకుండా కవర్ అని పెడితే ఏమవుతుందంటే సో నీకు ఎంత వెబ్సైట్ సైజ్ ఉందో అంత సైజ్ మొత్తం ఇమేజ్ అనేది నీకు కవర్ అయిపోతుంది. ఓకేనా. అది బ్యాక్గ్రౌండ్ సైజ్. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటాం. బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ దేనికంటే సో నీకు అది ఎక్కడ కావాలి, ఆ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ నీకు ఎక్కడ కావాలి, సెంటర్లో కావాలా, సో లేకపోతే టాప్లో కావాలా, టాప్ లెఫ్ట్లో కావాలా, టాప్ సెంటర్లో కావాలా, సో మధ్యలో కావాలి, కట్లో మిడిల్లో కావాలా, సో ఎక్కడ పొజిషన్ కావాలనుకుంటే ఆ పొజిషన్ పెడతాం. సో సెంటర్ అంటే సెంటర్లో, ఖచ్చితంగా సెంటర్లో వస్తుంది. అదే టాప్ సెంటర్లో, సో అలా మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో అది బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే అంతే. సో అలా మనకి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అయిపోయింది కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ తెలిసిందే మనకి రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ అలా ఇచ్చుకుంటాం. లేదంటే ఆర్జీబీ కలర్స్ తెలుసా, ఆర్జీబీ కలర్స్ అంటాం. సో ఆర్జీబీ కలర్స్ మీన్స్ రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ లో ఉంటుంది. సో ద రేంజ్ వచ్చేసరికి 0 to 255. 255 అలా 255 రేంజ్ లో 0 నుంచి 255 రేంజ్ లో మనం ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. అలా 3 నంబర్స్ ఇస్తే ఏమవుతుందంటే ఆ 3 నంబర్స్ యూనిక్ గా ఒక కోడ్, ఒక కలర్ అనేది ఉండిద్ది అనమాట. ఆ కలర్ అనేది నీకు అప్లై అవుతుంది. ఓకేనా. సో బై యూజింగ్ ఆర్జీబీ కలర్స్ లో అలా అప్లై చేసుకుందాం. లేదంటే నీకు ఎక్స్ట్రా కలర్స్ అంటారు. సో యాష్ పెట్టుకుని FF234 సంథింగ్ ఎక్స్ట్రా డెసిమల్ కోడింగ్ ఉంటుంది. సో ఆ కోడింగ్ సంబంధించిన కలరింగ్ ఉంటుంది. ఆ కలరింగ్స్ గూగుల్లో కొడితే మీకు ఎక్స్ట్రా కలర్స్ నొక్కితే చాలా వస్తాయి అనమాట. సో ఆ ప్రతి ఒక్క కలర్ కోడ్కి ఒక కలర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ పెడితే కానీ పర్టికులర్ కలర్ అనేది వస్తుంది అనమాట. సో అలా అప్లై చేసి లేకపోతే రెడ్ గ్రీన్ బ్లూ మనకు కావాల్సిన కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇమేజ్, రిపీట్, అటాచ్మెంట్, సైజ్ అండ్ పొజిషన్. ఓకేనా. సో ఇవి ఉన్న ప్రాపర్టీస్ మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. సో ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. విజువల్ స్టూడియో.
దిస్ ఈస్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీ అని ఒక సంథింగ్ హెడ్డింగ్ రాసాను. సో నెక్స్ట్ సో బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీ అంటున్నాం కదా! సో మన బ్యాక్‌గ్రౌండ్ ఏ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్ కావాలి మనకి? ఎంటైర్ వెబ్ పేజ్‌కి బ్యాక్‌గ్రౌండ్ రావాలి. ఎంటైర్ వెబ్ పేజ్ అంటే ఏ ట్యాగ్ అది? ఏ ట్యాగ్ కిందకొస్తది? బాడీ ట్యాగ్. ఎందుకంటే బాడీలో రాసే కంటెంట్ నీకు వెబ్ పేజ్ కింద ఫార్మ్ అవుతుంది. అంటే బాడీ ట్యాగ్‌కి ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ స్పెసిఫై చేయాలి. సో అందుకే బాడీ అని రాసాను. సో బాడీ అంటే ఇదేం సెలెక్టర్ అవుతుంది? విచ్ టైప్ ఆఫ్ సెలెక్టర్ అవుతుంది ఇది? ఏంటిది? క్లాస్ సెలెక్టర్ అయితదా? నేనేం రాసా అక్కడ? ట్యాగ్ నేమ్ రాసా. ట్యాగ్ నేమ్ అంటే విచ్ టైప్ ఆఫ్ సెలెక్టర్ కిందకొస్తది? ఆ! ఎలిమెంట్ సెలెక్టర్. ఎలిమెంట్ సెలెక్టర్‌కి మనం ట్యాగ్ నేమ్ రాసుకుంటాము. సో, ఎలిమెంట్స్ బాడీ అనేది ఒక ట్యాగ్ కాబట్టి, సో, బాడీ అని రాసాను. సో, ఎందుకంటే బాడీలో రాసే కంటెంట్ నీకు వెబ్ పేజ్ కింద ఫార్మ్ అవుతుంది. సో, అందుకే బాడీ అనేది ఎలిమెంట్ సెలెక్టర్ కింద రాసుకున్నాం. లేదంటే నువ్వు ఒక ఐడీ క్రియేట్ చేసుకో, క్లాస్ క్రియేట్ చేసుకో, నీ ఇష్టం ఏదైనా క్రియేట్ చేసుకో. ఓకేనా? సో, ఇక బాడీ రాసుకున్నా. సో, ఈ బాడీకి బ్యాక్‌గ్రౌండ్ పెడుతున్నాం కాబట్టి, సో, మన ప్రాపర్టీ ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెడతాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టాను. ఓకేనా? సో, నెక్స్ట్ కలర్. జస్ట్ కలర్ అంటే ఏం దేనికి అప్లై అవుతుంది? టెక్స్ట్‌కి అప్లై అవుతది. వైట్ అని. ఓకేనా? ఒక్కసారి అవుట్‌పుట్ చూద్దాం. అప్లై అయిందా మనకి? బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చింది అండ్ అక్కడ చిన్నగా వస్తుందా? పెద్దగా వస్తుందా? వస్తుంది. ఓకేనా? సో, వైట్‌గా కనిపిస్తుందా? మనకి టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ వచ్చింది. ఓకే. సో, నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలి అట్ ఎ టైమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్ 2 కావాలి. కలర్ ఉండాలి, ఇమేజ్ కావాలి. సో, అప్పుడు మనం ఏం చేస్తాం? బ్యాక్‌గ్రౌండ్ ఎలాగో కలర్ పెట్టాం కదా! దాని కిందే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని కూడా రాసేద్దాం. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. ఓకేనా? సో, ఇమేజ్ అప్పుడు ఏం పెట్టమన్నా నేను? యూఆర్ఎల్. యూఆర్ఎల్‌లో సో, ఆ ఇమేజ్ యొక్క పాత్ ఉండిద్ది కదా! నీకు ఏ ఇమేజ్ అనుకుంటే ఆ ఇమేజ్ సో, అది కాపీ చేయండి. జస్ట్ ఇమేజ్‌ని కాపీ చేసి ఆ యూఆర్ఎల్‌లో పేస్ట్ చేసేయండి. ఓకేనా? సో, అలా వస్తది. జస్ట్ మన అక్కడే ఉంది కాబట్టి పాత్ అవసరం లేదు. సేమ్ ఫోల్డర్‌లో ఉన్నప్పుడు పాత్ అవసరం లేదు. జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా డిఫరెంట్ ఫోల్డర్‌లో ఉన్నప్పుడు మాత్రమే పాత్ ఇస్తే సరిపోతదనమాట. ఎందుకంటే ఆ పాత్‌లో ఉన్నది ఫైండ్ ఔట్ చేయాలి. సో, సేమ్ ఫోల్డర్ గాని, సేమ్ దగ్గర ఉన్నప్పుడు మనకి అక్కర్లేదు. రాసినా. సో, ఇప్పుడెళ్లి మనం రిఫ్రెష్ చేస్తే సో, నాకు ఏమొచ్చింది ఫస్ట్ ఇక్కడ? బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్ అనేదొచ్చింది. ఓకేనా? సో, పైన టెక్స్ట్ వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్ వచ్చింది. నాకు ఏం చెప్తున్నా బ్యాక్‌గ్రౌండ్ కలర్ కనిపించాలి ఇమేజ్ కూడా కనిపించాలి అంటున్నా. సో, కలర్ కనిపిస్తున్నప్పుడు మనకి కనిపించట్లేదు. ఎందుకు కనిపించలేదు? ఇది విడ్త్ ఎక్కువైపోయింది కాబట్టి కనిపించట్లేదు. ఇప్పుడు సైజ్ తగ్గిద్దాం. సో, దానికి ఏం ప్రాపర్టీ వాడాలి? బ్యాక్‌గ్రౌండ్ సైజ్. బ్యాక్‌గ్రౌండ్ సైజ్. ఎంత ఇద్దాం నేను 500 పిక్సెల్స్ ఇద్దామా? ఒక 500 పిక్సెల్స్ ఇద్దాం. ఓకేనా? సో, 500 పిక్సెల్స్ ఇచ్చాను. సో, నేను ఓన్లీ సింగిల్ లెటర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? విడ్త్‌కి, హైట్‌కి రెండిటికి అప్లై అయితది. సో, ఏమైంది? విడ్త్‌కి, హైట్‌కి అప్లై అయింది. కానీ ఏమైంది? రిపీట్ అయిపోయింది. సో, ఇందాక నేను చెప్పాను. ఆ ఇమేజ్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ తీసుకోండి. రిమైనింగ్ అదే ఇమేజ్ నాకు రిపీట్ అవుతా వచ్చేస్తుంది డిఫాల్ట్‌గా అని చెప్పాను. సో, అలా రిపీట్ అవ్వకుండా నాకు ఓన్లీ సింగిల్ ఇమేజ్ రావాలంటే ఏదో ప్రాపర్టీ చెప్పాను. ఏంటిది? బ్యాక్‌గ్రౌండ్ రిపీట్.
బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఏం పెట్టాలి? నో రిపీట్ అని పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ అని పెడితే నీకు ఏమొచ్చిందంటే ఒక ఇమేజ్ వచ్చింది. సో నాకు ఆ ఇమేజ్ అనేది పైన వద్దు, మధ్యలో కావాలి, ఇక్కడ మిడిల్లో రావాలి. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఏ ప్రాపర్టీ వాడాలి? బ్యాక్గ్రౌండ్ పొజిషన్. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్. వచ్చిందా? సో బ్యాక్గ్రౌండ్ నాకు టెక్స్ట్ వచ్చింది అండ్ ఇమేజ్ రెండో వచ్చింది. ఓకేనా? ఓకే బాగా. నెక్స్ట్ ఇక నాకు ఒక టెస్ట్ పెడతాను. సో నా దగ్గర పేజీలా ఉంది. సో మల్టిపుల్ టెస్ట్ ఉంది. ఓకేనా? స్క్రోల్ చేస్తున్నారు బాగానే ఉంది. సో ఇమేజ్ ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఉందా నీకు? ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కరెక్ట్గా సెంటర్లో వచ్చిందా, కిందకి వచ్చిందా? సో లెక్క అయితే ఇమేజ్ నీకు సెంటర్లో ఉంది. ఇది చూడండి, నేను పక్కన స్క్రోల్ బార్ అబ్జర్వ్ చేయండి, ఇది సెంటర్లోకి వచ్చింది చూడండి. సో ఇప్పుడు సెంటర్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ఇమేజ్ సెంటర్లో ఉంది. కానీ మన టెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి చూస్తే అది ఇమేజ్ కిందకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? సో అలా కాకుండా నెక్స్ట్ మనకి ఇమేజ్ కూడా మూవ్ అవుతుందా? నేను మూవ్ ఆన్ చేసేటప్పుడు ఇమేజ్ కూడా నీకు స్క్రోల్ అవుతుందా? నాకు అలా ఇమేజ్ స్క్రోల్ అవ్వదు, అంటే ఇమేజ్ మూవ్ అవ్వకూడదు, ఓన్లీ కంటెంట్ మాత్రమే నాకు మూవ్ అవ్వాలి. అంటే అప్పుడు ఏం చెప్తున్నా, ఏ ప్రాపర్టీ వాడాలంటున్నాను? బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అప్పుడు చెప్పాను. సో బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని పెట్టుకుంటే ఏమవుతుంది? ఓన్లీ కంటెంట్ మాత్రమే మూవ్ అవుతుంది అని చెప్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని పెట్టారు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మధ్యలోకి వచ్చిందా ఇమేజ్? ఓకేనా? సో కంటెంట్ మాత్రమే మూవ్ అవుతుందా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మూవ్ అవుతుందా? అవట్లేదు కదా? ఓన్లీ కంటెంట్ మాత్రమే నీకు మూవ్ అవుతుంది. ఓకేనా? సో అది బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. సో బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ వల్ల యూజ్ ఏంటి? ఓన్లీ కంటెంట్ మాత్రమే మూవ్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ అనేది ఫిక్స్డ్గా ఉండాలనుకుంటే మనం ఇది బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అని అనుకుంటాం. సో ఇక్కడ స్క్రోల్ అని పెట్టుకుంటే నీకు మూవ్ ఆన్ అయిపోతుంది మళ్ళీ. సో డిఫాల్ట్గా మూవ్ అని అయిపోతుంది, లేకపోతే మూవ్ ఆన్ అయినా మూవ్ అని. అవుతుందా? ఓకేనా? సో సో నెక్స్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది కదా, ఆ ఇమేజ్ నాకు ఫుల్ స్క్రీన్ రావాలి. సో నార్మల్ కూడా ఫుల్ స్క్రీన్ వచ్చింది, కానీ అది కరెక్ట్గా వచ్చింది ఇమేజ్ అనేది. కొంచెం పక్క జరిగిపోలా చూసారు ఇందాక, విత్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇది కరెక్ట్గా ఫిట్ అయిందా ఇమేజ్ అనేది? కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు. మనం ఈ ఫిక్స్డ్ కూడా తీసేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇక మనకి ఇమేజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కరెక్ట్గా ఆ వెబ్ పేజీకి ఫిట్ అవ్వాలి. ఓకేనా? సో దానికి ఏం చేయాలి? కవర్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అని పెట్టుకుంటే నీకు ఆ ఇమేజ్కి ఫిట్ అయ్యిద్ది అనమాట. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ కూడా పెట్టండి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్. ఇప్పుడు చూడండి. సో ఎందాక ఇప్పుడు మనకి ఇమేజ్ తేడా వచ్చిందా? సో ఎందాక ఫిట్ అవ్వాలా, కొంచెం పైకి వెళ్ళిపోయింది ఇమేజ్, కొంచెం అలా వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా ఇమేజ్ అనేది ఆ వెబ్ పేజ్కి ఫిట్ అయిపోయింది. ఓకేనా? అండ్ నేనేం పెట్టాను? బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ పెట్టా కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అలానే ఉంది, పైన కంటెంట్ అనేది మూవ్ ఆన్ అవుతాం. ఓకేనా? సో అలా మనం బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ కానీ అలా పెట్టుకుంటాం. అర్థమైందా? సో ఒకసారి ట్రై చేయండి. సో ఆన్లైన్ బ్యాచ్
అర్థమైందా? బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్.